వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నాకు 15 ఎకరాల వరి పొలం ఉంది. నాకు ఈ సంవత్సరం వరి పంట మంచి దిగుబడి వచ్చింది. వచ్చినా కూడా ఈ తెలంగాణలో మిల్లర్లు సొంతం వ్యాపారం చేయడం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఉట్లే ఒక్కటే వర్కింగ్ చేసి గవర్నమెంట్ పెడుతున్నారు. అందుకోసమే ఈరోజు మార్కెట్ కర్ణాటకలో రాయచూరు మార్కెట్ ఈరోజు మంచి రేట్ ఇస్తుంది. మార్కెట్ రైతులంతా ఈ ఆర్ఎన్ఆర్ కానీ సన్న రకం వడ్లన్నీ కర్ణాటక రైతులు అక్కడ రేటు గిట్టుబాటు అవుతుందని కర్ణాటక తరలిస్తున్నారు. ఎందుకోసం అంటే మా తెలంగాణలో ఈ వడ్ల ఖరీదు ఏ మిల్లర్ కూడా చేయడం లేదు, ఏ గంజలు కూడా చేయడం లేదు. మొక్కలు కూడా పెద్ద మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ కూడా ఈరోజు మూతపడింది. కొందరు అధికారుల నిర్లక్ష్యం వలన ఈరోజు రైతులు ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకోవడానికి ట్రై చేస్తారు, అంతేగాని ఇక్కడ రేటు తక్కువ ఉందని ఇక్కడ అమ్మరు. అందు గురించే మన మొక్కలకు ఈరోజు గవర్నమెంట్ ఖరీదు పెడితే కూడా రైతులంతా ఈరోజు కర్ణాటక రాయచూరు పోయి గంజిలో పోయి ఈరోజు మాలంటున్నారు. దాని నుంచి తెలంగాణకు చాలా నష్టం వస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఫీజు కానీ ఇంకా ఇతర విధాలా కానీ గవర్నమెంట్కి నష్టం వస్తుంది. అంటే ఈ విషయం గవర్నమెంట్ ఆలోచించడం లేదు. ప్రైవేటులో ఎందుకు వడ్ల ఖరీదు రేట్ లేదు, మాతో రైస్ మిల్లు ఎవరు కూడా వడ్లు కొనడం లేదు. అందు గురించే కర్ణాటక రైతులు వడ్లు తరలిస్తున్నారు. కర్ణాటకలో ఆర్ఎన్ఆర్ రకం అనేది దాదాపు 2900 2800 పోతుంది. గవర్నమెంట్ ఇచ్చేది 2380. బోనస్ కూడా రైతులకి ఎప్పుడు వెంటనే బోనస్ వేయడం లేదు. దాని గురించి బోనస్ పడతలేదు. ఈ గవర్నమెంట్ మమ్మల్ని రైతులను మోసం చేస్తుందని మాకు పక్కల రాష్ట్రంలో రేటు బాగుందని రైతులు అక్కడ ఈ వరి ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఈ తెలంగాణ గవర్నమెంట్ మీద రైతులకు నమ్మకం లేనట్టు ఉంది. కాబట్టి రైతులు ఇక్కడ మాల్ అమ్మడం లేదు. తెలంగాణ జిల్లాలకి వెళ్ళి కూడా నల్గొండ కానీ నిజామాబాద్ కానీ కర్ణాటక మాల్ వస్తుంది లారీలకు. అక్కడ నుంచి ఖరీదారులు మాలు కొని కర్ణాటక రైస్ మిల్లర్స్ ఇక్కడ వర్కింగ్ చేయడానికి అమ్ముకోవడానికి ఆ జిల్లాలకు వెళ్ళి తెలంగాణ నల్గొండ నిజామాబాద్ వరంగల్ ఈ జిల్లాలకు వెళ్ళి రాయచూరు మార్కెట్ కూడా మాల్ వస్తుంది. తెలంగాణలో ఎక్కడ కూడా కానీ సొంతం వ్యాపారం చేసేటోడే లేడు. దానికోసమే రైతులకు చాలా రైతులు నష్టపోతున్నారు. ఈ తెలంగాణ గవర్నమెంట్ గమనించి ఎక్కడ ఏమి జరుగుతుందో దీనిపై ఆలోచన చేయాలని కోరుతున్నాను. నాకు 20 ఎకరాల పొలం ఉంది. ఇక్కడ ఉన్న మంచినీటి సదుపాయంతో మేము వరి నాటుతున్నాం. ఇక్కడ వరి నాటుతుంటే ఏమైందంటే ప్రభుత్వము రేటు రాక కొంతమంది రైతులు రాయచూరుకు కర్ణాటక రాష్ట్రానికి అమ్ముకుంటున్నారు. అదేవిధంగా పోయిన యాసంగిలో కూడా ప్రభుత్వము బోనస్ వేస్తని చెప్పి బోనస్ వేయలేదు. కాబట్టి ఈ సంవత్సరం ఏమైందంటే బోనస్ వేస్తారో లేదని చెప్పి ప్రభుత్వము పోయినసారి వేయలేదు. ఇప్పుడు కూడా బోనస్ వేస్తారో వేయరని చెప్పి కర్ణాటక ఎక్కువ రేట్ వస్తుందని చెప్పి కర్ణాటక అమ్ముకుంటున్నారు. అదేవిధంగా ఏమైందంటే మైసూరు కూడా ఏమైందంటే 17% పెట్టారు. 10% ఉన్నప్పుడు ఈ వానల వల్ల రైతులు ఇప్పటికే సగం పంటలనే దెబ్బతినిపోయినాయి. మైసూరు శాతం కూడా తగ్గించి రైతులకు ఏదో విధంగా మంచిగా చేస్తే మన ప్రభుత్వం కూడా మన నీళ్లు మన కరెంటు అన్నీ మన దగ్గరే ఉన్నా కూడా అక్కడ అమ్ముకున్నట్టే ప్రభుత్వం ఇంకా సౌకర్యాలు కల్పిస్తే రైతులు ఇక్కడనే అమ్ముకునే అవకాశం ఉంటుంది. మన ఒడ్లు మన దగ్గరనే, మన డబ్బులు మన దగ్గర ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఇంకా రైతులకు ఎక్కువ కల్పిస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.